హాయ్, వెల్కమ్ బ్యాక్ టు రేచల్ విలేజ్ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి, మా ఛానల్ని చూస్తూ ఉండాలి. ఇవాళ వీడియో ఏంటంటే మా చుట్టాలందరూ అయితే ఊరికైతే వెళ్ళిపోతున్నారు. అందరూ చెన్నయ్యమ్మ పెద్దామ అయితే ఊరికి వెళ్తుందని చెప్పేసి ఆమెని ఎలా పంపించామనేది, ఏమేమి అన్నీ పంపిస్తున్నామనేది ఈ వీడియోలో అయితే నేను చూపించబోతున్నాను. ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్ల నేను మరిన్ని వీడియోస్ పెట్టగలుగుతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ అయితే చేయండి. ఇప్పుడు మనము వీడియోలోకి అయితే వెళ్ళిపోతున్నాం. మా పెద్దదిన ఊరికి వెళ్తుందని చెప్పేసి ట్రైన్లో తినడానికని చపాతీలు అవన్నీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇంక ఈ విధంగా అయితే చపాతీలు అన్నీ చేసేసాను. ఇంకా రుద్దేసి కాలుస్తున్నాను. ఇంకా ట్రైన్లో అయితే చిన్నపిల్లలతో వెళ్ళేది కాబట్టి కొద్దిగా పిల్లలకి మధ్యలో ఆకలి అవుతుందని ఇంకా మేమైతే ఇవన్నీ చేస్తున్నాను. ఏదన్నా ప్రయాణం అనగానే మనకు గుర్తొచ్చేది చపాతీలు, పులిహారము ఇవన్నీ కదా. అందుకని చెప్పేసి నేనైతే చపాతీలు అయితే చేస్తున్నాను. ఇంకా చెన్నై కొద్దిగా నైట్ మాత్రమే కాబట్టి ఓన్లీ చపాతీలే చాలు అని చెప్పేసింది. ఇంకా ట్రైన్లో వెళ్ళి చాలా దూరము ఎలా వెళ్ళాలనుకో ఇంకా అన్నం కూడా పెట్టాల్సి వచ్చేది. చెన్నై నైట్ మాత్రమే ప్రయాణం చేసేది కాబట్టి ఓన్లీ చపాతీలనే ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఒక్కదాన్ని చేస్తున్నా అని చెప్పి మా చిన్న ఆడపిల్ల అయితే వచ్చి నాకైతే హెల్ప్ చేస్తుంది. ఇంకా ఈ విధంగా అయితే ఇద్దరం కలిసి చపాతీలు అయితే ప్రిపేర్ చేసాము. వీళ్ళు ఇంకా న్యూ ఇయర్ అయిపోగానే వెళ్ళిపోవాలనుకున్నారు, కానీ మామయ్య మాత్రం ఉండమని చెప్పారు. ఎందుకంటే ఊరేసాం కదా, కళ్ళం అయిపోయిన తర్వాత గింజలు ఇంటికి వచ్చిన తర్వాత వెళ్దురులే అని చెప్పేసి ఆడపిల్లలని ఇద్దరిని ఉండమని చెప్పిండ్రు. అందుకని చెప్పి వాళ్ళు ఉన్నారు. ఇంక ఇప్పుడు గింజలు అవన్నీ ఇంటికి వచ్చేసాయి కాబట్టి ఇంక ఇప్పుడైతే ప్రయాణం చేస్తున్నారు. అందుకని చెప్పి వాళ్ళైతే ఇంక ఈరోజు అయితే చెన్నై వెళ్తున్నారు. ఇంకా ఆమెకి పచ్చళ్ళు ఇవన్నీ అయితే అక్కడ చేసుకోవటం తెలియదని చెప్పేసి నేను పచ్చడి, పొడి కారము ఇంకా ఇవన్నీ అయితే పెట్టి పంపిస్తున్నాము. ఆమెకి ఇవన్నీ ఇష్టము. వాళ్ళ అమ్మ ఉన్నప్పుడైతే ఇంకా ఊరగాయ పచ్చళ్ళు 2-3 రకాలు అయితే చేసి పంపించేది. నాకు అవన్నీ తెలియదు కాబట్టి ఇంకా నాకు తెలిసినంతవరకు పొడి కారము, కొబ్బరి పచ్చడి, ఇంకా ఏమన్నా కారము అలాంటివి వాళ్ళకి ఈజీగా ఉంటుందని చెప్పి నేనైతే నాకు తెలిసినంతవరకు అయితే తయారు చేసి పంపిస్తున్నాను. ఇంకా ఇలాంటప్పుడు అయితే మా అత్తయ్య అయితే వాళ్ళకి గుర్తొచ్చేది పాపం. ఇంకా అయినా సరే నాకు తెలిసినంత వరకు అయితే ఈ మాత్రం అయితే నేను చేస్తున్నాను. నాకు అంత ఊర పచ్చళ్ళు చేయటం అవన్నీ రావు కాబట్టి ఇంకా చపాతీలు చేయటం అయితే అయిపోయింది. ఇంకా ఇంట్లో కోసం కూడా చేశాను. ఇంకా చిన్న ఆడపిల్ల వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి కొద్దిగా ఎక్కువగానే చేసాము. ఇంక ఇప్పుడైతే అన్నీ సర్ది పెట్టాలి. ఇదిగో ఇవన్నీ పొడి పచ్చడి, ఇంకా పొడికారం, రొయ్యల పొడికారం అయితే చేశాను. కొద్దిగా చేశాను. ఇంకా కారము ఇంక ఇవన్నీ అయితే చేసాము. ఇంకా మొన్న అయితే మా న్యూ ఇయర్ టైంలో అయితే అవి కజ్జికాయలు అవన్నీ చేసాం కాబట్టి ఇంకా అవి కూడా పెట్టాను. 2 రకాల పొడి కారము అవన్నీ అయితే పంపిస్తున్నాను. ఇంక ఈ విధంగా అయితే అన్నీ ప్యాక్ చేసేసాము. ఇంక ఈ విధంగా వాళ్ళు చిన్న పాపుండి ఎందుకు అవన్నీ తీస్తున్నారు, తీయొద్దు పెట్టండి, కట్టి పెట్టండి అని చెప్తుంది పక్క నుండి. ఇంక ఈ టైంలో వాళ్ళైతే రెడీ అవుతుండ్రు. నేనైతే ఇంక ఇప్పుడు దాకా చపాతీలు అవి చేసాం కదా, ఇంక ఇవన్నీ తీసేసి మొత్తం క్లీన్ చేసుకొని అన్నీ బాగా ఎగబెట్టుకుంటున్నాను. ఇంకా మళ్ళీ వాళ్ళతోటైతే బస్ దాకా అయితే వెళ్ళాలి కాబట్టి ఇంకా అన్నీ నేను కూడా పనులు అయితే చక్క చేసేసుకుంటున్నాను. ఇంకా మళ్ళీ వాళ్ళతోటి బస్ దాకా వెళ్ళి బస్ వచ్చేదాకా వాళ్ళ దగ్గర అయితే ఉండాలి కాబట్టి ఇంకా వాళ్ళైతే స్నానాలు చేసి రెడీ అవుతున్నారు. ఇంక ఈ నూనె ఇవన్నీ అయితే తీసి పెడుతున్నాను, కుక్కలు అవి ముట్టుకుంటాయని చెప్పేసి. ఇంకా తర్వాత చిన్నపిల్లల్ని వాళ్ళందరినీ అయితే వాళ్ళ మమ్మీ రెడీ చేస్తుంది, స్నానాలు అవి చేపించేసి. ఇంకా అన్ని ప్యాకింగ్లు అన్నీ అయిపోవటంతో ఇంక ఇల్లంతా శుభ్రంగా ఊడ్చేసుకుంటున్నాను. మొత్తం అయిపోయింది ఎగబెట్టడం.
మొత్తం శుభ్రంగా ఇంకా ఊడ్చేసి ఇంకా మేము కూడా అక్కడ రోడ్డు దగ్గరికి వెళ్ళి అయితే ఎక్కియాల. ఇంకా అందుకని చెప్పి ఇంకా నేను కూడా రెడీ అవుతున్నాను. ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇంకా చాలామంది అయితే వెనక్కి వెళ్తున్నారు, ప్లీజ్ అలా చేయొద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్ల నేను మరిన్ని వీడియోస్ పెట్టడానికి నాకు వీలుగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ప్లీజ్ నా ఛానల్కి సపోర్ట్ చేయండి. మా వదిన వాళ్ళకైతే ఊరికి రావటం అంటే చాలా ఇష్టం. వాళ్ళు ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా హ్యాపీగా అయితే వస్తారు, వెళ్ళేటప్పుడు అయితే చాలా బాధతో అయితే వెళ్తారు. వెళ్ళాలని ఉండదు, కాకపోతే వాళ్ళకి అక్కడ డ్యూటీలు అవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా టయానికి అయితే వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నారు. అసలుకి ఇక్కడ వాతావరణం చాలా బాగుంటుంది కదా, అందుకని చెప్పి ఇక్కడికి వచ్చేటప్పుడు అయితే చాలా హ్యాపీగా ఎన్నోసార్లు ఫోన్లు చేసుకుంటూ ఇంక ఈ విధంగా అయితే వచ్చారు సంతోషంగా. పోయేటప్పుడు మాత్రం సైలెంట్గా రెడీ అవుతుంటారు, ఏమి అడవులు లేకుండా. ఇంకా డ్యూటీలు అవన్నీ మిస్ అవుతుంటాయి కాబట్టి ఎక్కువ రోజులైతే ఉండరు. ఇంకా అప్పటికి వారం రోజులు అయితే ఉన్నారు. ఇంకా మా పెద్దదినికి అయితే జడ వేస్తుంది చిన్న అమ్మాయి. ఇంకా సామాన్లు అన్నీ రెడీ చేసి అయితే బయట పెట్టుకున్నారు. ఇంకా అందరు రెడీ అవుతూ ఉన్నారు. ఇంకా అంతా హడావిడిగా ఉంది. పిల్లలు కూడా మేము వచ్చామా అని అడుగుతున్నారు. సంక్రాంతి సెలవులు కూడా దగ్గర పడుతున్నాయి కాబట్టి ఇంకా మా పిల్లలిద్దరు కూడా మేము కూడా చెన్నై వెళ్తామని చెప్పేసి ఇంకా అంటూ ఉన్నారు. నేనైతే అన్నీ ప్యాక్ చేస్తున్నాను. ఇప్పుడు చపాతీలు చేశా కదా, ఇంకా అవి చల్లగా అయిన తర్వాత నేనైతే అవన్నీ కొరియర్ కవర్లో ప్యాకింగ్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే ప్యాక్ చేసి కొరియర్ కవర్లో పెట్టేస్తున్నాను. నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి ప్లీజ్. తెలియచేయండి. ఇదిగో మా చెట్టు పువ్వులన్నీ కోసి 2 మూరలు అయితే అయ్యాయి. పువ్వులన్నీ కోసి పిల్లలకైతే అల్లేసి పెడుతూ ఉన్నాము. ఇంకా వాళ్ళకి అక్కడ ఇలా పూలు పెట్టుకోరు కదా ఇంకా సిటీలలో అని చెప్పి ఏడైతే బాగా పూలు పెట్టుకున్నాయి. అవి కొద్దిగా చెట్లతో చాలా బాగా వాసన వస్తూ చాలా బాగున్నాయి. ఇంకా రెడీ అవటం అయితే అయిపోయింది. ఇంకా అందరినీ కానివ్వండి త్వరగా అని చెప్పి మా బావ వాళ్ళంతా కానివ్వండి బస్సు పైకి వెళ్ళింది. ఇంకా అది వచ్చేసరికి మనము రోడ్డు మీద అయితే ఉండాలి, మిస్ అవుతుంది. ఒకే బస్ అండి మా ఊరికి వచ్చేది. ఉదయం ఒకసారి వస్తుంది, సాయంత్రం ఒకసారి వస్తుంది. అందుకని చెప్పేసి మేమైతే త్వరగా అయితే రెడీ అవ్వాలి కదా. ఇంకా ఆ బస్సు మిస్ అయితే ఇంకా మళ్ళీ బండ్లు తీసుకొని ఇంకా వెళ్ళిపోవాల్సి వస్తుంది టౌన్లోకి, చాలా దూరము. అందుకని చెప్పి ఆ బస్సు అయితే మేమైతే మిస్ చేసుకోము. అందుకని చెప్పి బయలుదేరాము. ఇంకా రోడ్డు దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇదిగో అందరము. ఇంకైతే వాళ్ళైతే అసలు చెన్నై వెళ్ళే అక్క అయితే అస్సలు నవ్వట్లేదు. మా పెద్దదిన అస్సలు చాలా బాధపడుతుంది, టెన్షన్ పడుతుంది. ఇంకా వాళ్ళ నాన్న విషయంలో కూడా ఫీల్ అవుతూ ఉంది, మా నాన్న జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి. ఇంక ఇలాంటి మూమెంట్స్ ఎలా ఉంటాయో మనకు తెలుసు కదా, అందుకని చెప్పి ఇంక ఈ విధంగా బాధపడుతూ బస్ అయితే వచ్చే టైం అయితే అయింది. ఇంకా అందరము బస్ కోసం అయితే చూస్తూ ఉన్నాము. ఇంకా వెళ్ళే వాళ్ళు కూడా అక్కడ రోడ్డు మీద అయితే ఉన్నారు. ఇంతవరకు నా వీడియోని స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. ఇలాగే నా వీడియోకి సపోర్ట్ చేయండి, నా వీడియోస్ అన్నిటికీ నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సపోర్ట్ చేయటం ద్వారా నేనైతే చాలా వీడియోస్ పెడుతూ నాకు చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే నా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.